కేరళ యువతి శరణ్య కర్ణాటకలో ట్రెక్కింగ్ కు వెళ్లి తప్పిపోయిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఆమె చెప్పిన స్టోరీపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ స్టోరీ ఫేక్ అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై బీజేపీ నాయకులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టి గాలించడంతో ఎట్టకేలకు 4 రోజుల తర్వాత శరణ్య ఆచూకీ లభ్యమైంది. ఇక ట్రెక్కింగ్ కు వెళ్లిన శరణ్య స్టోరీ గురించి సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. వాటిని బట్టి చూస్తే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. ఆమె కోసం ప్రజల సొమ్మును వృధా చేసి డ్రోన్లు, జాగిలాలు, అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో ముమ్మరంగా గాలించి ఆచూకీ తెలుసుకున్నారు. అందుకే అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నా అని కొడగు జిల్లాలోని బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి ఆచూకీ లభ్యమైన వెంటనే తనతో మాట్లాడానని రెస్క్యూ బృందంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే అనుమానించడానికి కారణాలు ఏమీ లేవన్నారు. కానీ ఇప్పుడు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, ఆ కోణంలో ఆమెను విచారించి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటామంటూ రెస్క్యూ బృందంలో పాల్గొన్న ఓ పోలీస్ అధికారి వివరించారు. ఈ నెల 2న ట్రెక్కింగ్ కు వెళ్లిన బృందం నుంచి తప్పిపోయిన శరణ్య ఆచూకీ 5వ తేదీన లభించింది. తేలికపాటి ట్రెక్కింగ్ కాబట్టి తనతో పాటు ఎలాంటి ఆహారం తీసుకెళ్లలేదని, ఈ 4 రోజుల పాటు రోజుకి 3 లీటర్ల నీళ్లను మాత్రమే తాగి గడిపానని ఆమె తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఈ ట్రెక్కింగ్ స్టోరీ గురించి తెలుసుకున్న వారు ఇది నమ్మశక్యంగా లేదని అంటున్నారు. 4 రోజుల పాటు ఆహారం లేకుండా ఉన్నా కూడా ఆమె ఇంత ఉత్సాహంగా ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. దీని వెనక ఏదో పెద్ద కథే ఉందని అనుమానిస్తున్నారు. ప్రజల సమయాన్ని ఆమె వృధా చేస్తోందని మండిపడ్డారు. అడవిలో జంతువుల మధ్య 4 రోజులు జీవించడం అసాధ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేరళ యువతి శరణ్య కర్ణాటకలో ట్రెక్కింగ్ కు వెళ్లి తప్పిపోయిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఆమె చెప్పిన స్టోరీపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ స్టోరీ ఫేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై బీజేపీ నాయకులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం భారీ సర్చ్ ఆపరేషన్ చేపట్టి గాలించడంతో ఎట్టకేలకు 4 రోజుల తర్వాత శరణ్య ఆచూకీ లభ్యమైంది.